జనసేన విషయంలో బీజేపీ ఏం ఆలోచిస్తుందో అంతు చిక్కడం లేదు. ఏపీలో కలిసి ఉంటూనే తెలంగాణలో మాత్రం దూరంగా ఉంటున్నాయి ఈ రెండు పార్టీలు. ఇలా ఉండడానికి ఎవరి లెక్కలు వారికున్నా కొన్ని సందర్భాల్లో నేతలు చేసే కామెంట్స్ రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ ను ఉద్దేశించి కాషాయ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అసలు బీజేపీ జనసేన మధ్య ఏం జరుగుతుంది? ఏపీలో దోస్తీ, తెలంగాణలో కుస్తీ అనేలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి ఈ రెండు పార్టీలు? పవన్ పై బండి సెటారికల్ పంచులు ఎందుకోసం? జనసేన బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. మధ్యలో కొంత దూరం పెరిగినప్పటికీ రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యం మాత్రం దెబ్బతినలేదు. మరి ముఖ్యంగా ఏపీలో ఈ రెండు పార్టీల పొత్తు రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు ఏపీలో బలమే లేని బీజేపీకి 2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయంటే అది కేవలం జనసేన అండతోనే అనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుకే కాషాయ పెద్దలు పవన్ పై ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ సత్సంబంధాలు, అభిమానం, దోస్తీ ఇవన్నీ నాణానికి ఒకవైపే అన్నట్టుగా కేవలం ఏపీ వరకే పరిమితమయ్యాయి. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందనేది పొలిటికల్ పండిట్స్ కు కూడా అంతు చిక్కడం లేదు. గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని భావించారంతా. కానీ తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని అప్పట్లోనే బీజేపీ తేల్చి చెప్పేసింది. దీంతో జనసేన ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కూడా జనసేన పార్టీకి తెలంగాణ బీజేపీ నేతలు కొంత దూరం పాటిస్తూనే వచ్చారు. ఇదిలా ఉంచితే తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. పవన్ ను ఉద్దేశించి సెటారికల్ కామెంట్స్ చేశారాయన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పవన్ పొగడ్తల వర్షం కురిపించడంతో పవన్ వైఖరిని తప్పుబడుతూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారని, 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మంచిగా కనిపించారా, లేదా హామీలు అమలు చేసినట్లు రేవంత్ రెడ్డి ఏమైనా చెవిలో చెప్పారా అంటూ కాస్త వ్యంగ్యంగానే సమాధానమిచ్చారు బండి సంజయ్. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం ఏదో తెలియదు మరి. అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా రెండు పక్క చోళ చెప్పారు వాచానికి. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. గతంలో కూడా పవన్ ను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచిన సందర్భాలు అనేకం. దీంతో బీజేపీ నేతలు జనసేనాని విషయంలో ఏం ఆలోచిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో డిబేట్లకు దారితీస్తుంది. అయితే విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం తెలంగాణలో బీజేపీ జనసేన దూరంగా ఉండటానికి బలమైన కారణమే ఉందట. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాషాయ పార్టీ ప్రభావం తగ్గుతుందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉందట. అందుకే జనసేన పార్టీకి తాము దూరమని చెప్పడానికే పవన్ పై బీజేపీ నేతలు అడపాదడపా సెటారికల్ కామెంట్స్ చేస్తున్నారనేది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఏపీలో దోస్తీగా ఉండి తెలంగాణలో దూరంగా ఉండటం వల్ల ఇరు పార్టీల అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.